నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ రాజీనామా అనాలా, వాలంటరీ రిటైర్మెంట్ ఏమన్నా తీసుకుంటున్నారా, స్వచ్ఛంద పదవి విరమణ అనాలా? వ్యక్తిగత కారణాలు ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నిన్న రాజకీయ వేధింపులు లేదా ఇతరుల బలవంతం కారణంగా ఐపీఎస్కు రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ వెలువడుతున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. సిద్ధార్థ కౌశల్ అవి ఊహాగానాలే, స్వేచ్ఛగా స్వతంత్రంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నాడని ఆయన వివరించారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఎక్కడ చేసినా సిద్ధార్థ కౌశల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కొంత ముక్కుసూటి వ్యవహారం అయింది అండ్ స్టబన్ ఆఫీసర్ అనే పేరుంది. ఇవాళ ఆయన తీసుకొచ్చి డీజీపీ ఆఫీసులో ఎస్పీ అడ్మిన్, జస్ట్ బికాస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఎస్పీగా పనిచేయటమే నచ్చలేదు, ప్రభుత్వ పెద్దలకి నచ్చలా. ఇదేంటిది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం ఉద్యోగాలు ఇస్తే ఎట్లా? కానీ ఆయన ఏమీ బయాస్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు కూడా పెద్దగా ఏం లేవు. అలాంటి వివాదాస్పద నిర్ణయాల్లో ఆయన ఎక్కడా లేరు, వివాదాస్పద కేసుల్లోనూ లేరు, ఆ కేసుల దర్యాప్తు ప్రక్రియలోనూ ఆయన లేరు. బట్ ఒక కైండ్ ఆఫ్ అప్రెషన్ హీ హాస్ ఫేస్డ్ సిద్ధార్థ కౌశల్. ఇది ఈయన వ్యవహారం. ఇంకొక ఆయన సీజ్ ద షిప్ ఐపీఎస్, దానికోసం ఒక సిట్ వేశారు, ఆ సిట్కి ఒక ఐపీఎస్ అధికారిని వేశారు. ఆయనేమో ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటే అక్కడ ఉన్న దే గో బై ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ ప్రకారము, సేకరించిన ఇతర ఆధారాల ప్రకారము, సాక్ష్యాల ప్రకారము ప్రభుత్వానికి అనుకూలంగా సీజ్ ద షిప్ వ్యవహారంలో ఇవ్వడానికి ఏమి నివేదిక లేదు. ఇలాంటి పరిస్థితులు నేనేం చేయగలనంటే ఆయన మీద ఒత్తిడి వచ్చింది, లేదు ఇచ్చి తీరాల్సిందే అని, ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చి తీరాల్సిందే అని. మనకి జాగ్రత్తగా గమనిస్తే సెంట్రల్ కస్టమ్స్ వాళ్ళు వచ్చి ఆ రోజు ఆ బియ్యం వ్యవహారం, షిప్లో ఉన్న బియ్యం వ్యవహారం మీద కూడా మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ మనం ఒకసారి బేరీ చేసుకుంటే ఆయన పిలిపించి డీజీపీ ఆఫీస్ నుంచి 2-3 సార్లు, ఒక 2-3 మంత్రులు 2-3 సార్లు లేదు మీరు అనుకూలంగా ఇవ్వాలి, ఆయన ఇవ్వని పొమ్మన్నారు. ఆయన ఎలా ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి మాకు ఈ గోబై రూల్ బుక్ దాని ప్రకారం ఇస్తాను, అంతేగాని లేని ఆధారాలు సృష్టించి ఇవ్వటం అనేది నాకు సాధ్యం కాదు అనేది ఆయన చెప్పారు. సీదర్షిప్ కోసం ప్రత్యేకంగా నియమితులైన అధికారి. ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన రాజీనామా చేస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయి డీజీపీ గారిని కలిశారు, పంపించేశారు. పంపించి ఒక నెల రోజులు ఎవరికి కనపడలేదు కూడా ఆయన. తర్వాత మొత్తానికి డీజీపీ గారు ఆయన పిలిపించుకొని, అట్లా కాదండి మీరు రాజీనామా చేయాల్సిందే ఉంది, ఏదో బుజ్జగించి కన్విన్స్ చేసి మీరు లీవ్లో అయితే వెళ్ళండి అని. ప్రస్తుతం ఆయన లీవ్లో ఉన్నారు. ఎందుకు ఐపీఎస్లు ఇలా రాజీనామాలు, వాలంటరీ రిటైర్మెంట్లు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? సరే, ప్రవీణ్ ప్రకాష్ గారిదంటే ఆయన ఐఏఎస్, ఆయనదో కథ వేరు. ఆయన ఆ కుర్చీలో కూర్చుంటే చీఫ్ సెక్రటరీని కూడా లెక్క చేయడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కూడా ఫోన్ చేసి మీరు నేను చెప్పినట్టు చేయాలని చెప్పే రకం ఆయనది, ఒక వితండ వైఖరి. సరే, మొత్తానికి ఏంటంటే ఈయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే లెటర్ పెట్టేశారు వీఆర్ఎస్ తీసుకుంటా అని. మళ్ళీ కొన్నాళ్ళలాగే లేదు నేను వీఆర్ఎస్ తీసుకోదలుచుకోలేదని చెప్పారు. బట్ అప్పటికే గవర్నమెంట్ హస్ టేకెన్ ఏ కాల్ అండ్ ఆయన అప్రూవల్ వచ్చేసింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మధ్య ఫ్లైట్లలోనూ రైళ్లలోనూ తిరుగుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో విచ్చలవిడిగాను విస్తారంగాను పాల్గొంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎలాగూ వీళ్ళు బెతులాడతారు అనుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన బెతులాడలేదు, కూటమి ప్రభుత్వం. సో ఇంక ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆయనకంటూ ఒక ట్రస్ట్ ఏదో పెట్టుకున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు. ఆయన టార్గెట్ ఇవాళ వారణాసి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలి, ఉత్తరప్రదేశ్ విధానసభలో అడుగు పెట్టాలి, అదే ఆయన టార్గెట్. దానికోసం ఆయన ఏదో కార్యక్రమాలు. బట్ వేరే సిద్ధార్థ కౌశల్కి కానీ సీజ్ ద షిప్ సిట్ అధికారి ఐపీఎస్ కానీ అలాంటి టార్గెట్స్ ఏం లేవు వాళ్ళకి. దే హ్యావ్ వాలంటీర్డ్. బయటికి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన చేత ప్రకటన ఇప్పించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయనేది సెక్రటేరియట్ వెలగపూడి పరిసరాలకు వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న పాన్ డబ్బాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు సిద్ధార్థ కౌశల్ రాజీనామా గురించి. అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే మెస్సుల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయిలో ప్రభుత్వానికి అప్రదిష్ట వచ్చే విధంగా ఐపీఎస్ మీద ఒత్తిడి పెరుగుతోంది అంటే రేపు పొద్దున మిగిలిన ఐపీఎస్ల మీద దీని ప్రభావం పడకుండా ఉంటుందా? ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఇంకోటి, దీంతోపాటు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కేవలం సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ల స్థాయిలోనే లేదు, ఎస్ఐఎల్ స్థాయిలో కూడా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ అంశాన్ని, సీజ్ ద షిప్ సిట్ అధికారి అంశాన్ని ఒక మాజీ ఐఏఎస్ మనకిచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన వెల్లడించారు. ఆయన ప్రస్తుతం లీవ్లో ఉన్నారని ఆధారాలతో సహా చెప్పారు. ఆ టార్చరు, ఆ ప్రెషరు అండ్ ఆ హ్యూమిలియేషను తట్టుకోలేకపోతున్నాను, దొరగారు నాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పి దండం పెట్టేసి డీజీపీ గారి దగ్గరికి వెళ్తే డీజీపీ గారు ఏదో కన్విన్స్ చేసి ఒక 4 రోజుల ముందర లీవ్లో ఉండండి అని చెప్పారట. ఈ లోపల పాసిఫై చేద్దామని. ఎందుకు జరుగుతుంది?
3 పార్టీలు, దిగ్గజాలు, 124 మంది దారాసింగులు, బ్రూస్లీలు, ఆ ప్రభుత్వంలో సుశిక్షితులైన ఎమ్మెల్యేలు, మైటీ గవర్నమెంట్ ఐపీఎస్ల మీద ఎందుకు ఒత్తిడి తెస్తుంది? కారణం ఏంటి? ఐఏఎస్లు ఒత్తిడి వచ్చినా కూడా వాళ్ళు ఎంతో కొంత మేనేజ్ చేసుకొని కొంచెం లౌక్యంతో బయటపడుతున్నారు. వేరస్ ఐపీఎస్ల మీద టార్గెట్స్ ఏంటి? ఎందుకు టార్గెట్లు ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా వీళ్ళకి టార్గెట్లు ఇస్తున్నారని చెప్పి ఒక ప్రచారం. అఫ్కోర్స్ సిద్ధార్థ్ కౌశల్ దాన్ని రూల్ అవుట్ చేశారు. ఎందుకంటే ఆయన చాలా మర్యాదగా ఆంధ్రప్రదేశ్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నారు. ఢిల్లీ వెళ్తున్నారు, ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం కార్పొరేట్ స్థాయిలో టాప్ లెవెల్ పొజిషన్లో ఆయన చేరాలనుకుంటున్నారు. సో ఆయన వద్దనుకుంటున్నారు, వివాదాలు వద్దనుకుంటున్నారు. వేరే ఆయనేం పాపం చేశారు? సీజ్ ద షిప్ సిట్ ఆఫీసర్ ఆయనేం పాపం చేశారు? ఆ ఐపీఎస్ ఏం చేశారు? ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వాలా, అక్కడ ఉన్నది ఉన్నట్టు ఇవ్వాలా. ఏమైంది? ప్రభుత్వం ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు ఇంతవరకు? అలాగే మొత్తం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యవహారం, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి, ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాట్లాడట్లేదు. ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? మంత్రుల మధ్య ఏం జరుగుతోంది? అండ్ అలాగే ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారు? కాకినాడలో ఏం జరుగుతోంది? ఆ షిప్లో అసలు ఏం జరిగింది? ప్రభుత్వం పూర్తి వివరాలతోటి పారదర్శకంగా ఒక ప్రకటన ఇచ్చేస్తే అయిపోతుంది. ప్రభుత్వం మాట్లాడలే ఎక్కడ. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ చేత చెప్పిచ్చారు, నేను స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నానని. ఆయనేమో లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. డీజీపీ కార్యాలయం మాట్లాడలే దీని మీద. ఎవరికి మటుకు వాళ్ళు అందరూ కూడా పేరంటానికి వచ్చిన ముత్తైదువుల మాదిరి అలా శుభ్రంగా పీటేసుకుని కూర్చున్నారు. కానీ ఎవ్వరేం మాట్లాడట్లా. ప్రభుత్వం మాట్లాడట్లేదు, పార్టీలు మాట్లాడట్లేదు, అండ్ మరి పోలీస్ అధికారుల సంఘం మాట్లాడట్లేదు, ఐఏఎస్ అధికారుల సంఘం మాట్లాడట్లేదు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఢిల్లీ చూస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడుతోంది అంటే ఇవన్నీ పరిణామాలు చూసి లేనిపోని ఈ మరకలన్నీ ఎక్కడ బీజేపీకి అంటుకుంటాయో అసలే మంది నానాటికి తీసుకట్టు నాగం బుట్ట అన్నట్టు పరిస్థితి. 0.83% తోటి కింద మీద పడేది సాగు తప్పి కన్నులొట్టపోయి 8 సీట్లు మనం గెలుచుకున్నాం. సరే, కొత్తగా గెలుచుకునేది లేకపోయినా, కొత్త ఓటింగ్ పర్సంటేజ్ లేకపోయినా ఉన్నది ఊడిపోకుండా ఉంటే చాలు. కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మనం ఎలా వ్యవహరించాలి? కూటమి సర్కారు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేయడం అనేది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అది వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్కి అప్లై చేసుకున్నా, లేకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోయినా అది తేలిగ్గా తీసుకోవాల్సిన వ్యవహారం ఏం కాదు. ప్రభుత్వం దాని మీద సీరియస్గా మాట్లాడాలి. హోంమంత్రి గారు మాట్లాడాలి. హోంమంత్రి గారు మాట్లాడలా. డీజీపీ గారు ఇంతవరకు ఏమీ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. సిద్ధార్థ కౌశల్ అయితే ఆయన మటుకు ఆయన చెప్పారు, ఇట్స్ మై ఓన్ పర్సనల్ లెవెల్లో తీసుకున్న డెసిషన్ అని. మరి లీవ్లో వెళ్ళిపోయిన సీజ్ ద షిప్ సిట్ అధికారి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడారో, ఏం కన్వే చేశారో, ఏం కన్వే చేయాలనుకుంటున్నారో కూడా ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు. సో ప్రభుత్వం దీని మీద గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి తొందరపాటు చర్యలు అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఐపీఎస్ అధికారులని వదులుకోవటం అంటే ఎంత నామర్దా? వాళ్ళంతటా వాళ్ళు నేను ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నామని వెళ్ళిపోవటం అంటే. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి మరకలు, అలాగే దౌర్జన్యాల మరకలు అంటించుకున్న ఐపీఎస్లు కోర్టుకు వెళ్తున్నారు, జైలుకి వెళ్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. వేటికి సంబంధం లేని ఇలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? సో దిస్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ నౌ. ఢిల్లీ చూస్తోంది ఆంధ్రప్రదేశ్ వైపు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన వివరణ అడిగే అవకాశం కూడా ఉంది.